నమస్తే అండి. మీరు వాళ్ళకి స్వాగతం. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోయాం కదా, పాప వాళ్ళ ఇంటికి చెన్నై అండి. ఇంకా ఆ పొద్దుటే టిఫిన్లే తీసుకొచ్చాడండి బాబు. టిఫిన్లు తింటున్నాకని మొదలుపెట్టామన్నమాట. ఫ్రెష్ అయ్యి ఇక ఇల్లంతా ఆదివారం నాడే ఖాళీ అయింది కదండి. ఇంకా సరే అని ఆ రోజు ఇక స్నానాలు అవి చేసేసండి టీ టీ నగర్కి వెళ్దామని బయలుదేరాం. ఇంతకీ టీ నగర్లో ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు అంత ఐడియా లేదండి. కానీ సరేలే, తెలిసిన వాళ్ళే ఎవరైనా ఉంటే తీసుకెళ్దాం అనుకున్నాం కానండి. ఇంకా మా పక్క ఆవిడకేమో ఆ రోజు ఆఫీస్ ఉందంట. ఇక అందుకనే ఇంకా ఆవిడని పిలవలేదనమాట. ఇంకా సరే కదా అని ఇంకా మేమే ఏదో రకంగా ఎత్తుక్కుని వెళ్ళొచ్చులే అన్నట్టుగా ఇక బయలుదేరాం అనమాట. అంటే అండి, టీ నగర్కి వెళ్తాం కానీ అక్కడ ఎక్కడైతే బాగా దొరుకుతాయో మనకు ఒక ఐడియా లేదు కదా, దాని గురించి అనమాట. ఇంకా మా పాప అంది, సరేమ్మా అక్కడ దాకా వెళ్తే అక్కడే ఎవరో ఒకళ్ళు అడిగితే చెప్తారులేమ్మా అనేసి అంటే ఇంకా బయలుదేరామండి అందరూను. మా చిన్నోడు చూసారా ఎంత పేచీ పెట్టేస్తున్నాడో. ఏది కావాలంటే అది ఇవ్వాలంటండి. బ్యాగ్ కావాలంటాడు, ఫోన్ కావాలంటాడు, లేకపోతే నా దగ్గరికి వచ్చేస్తాడంట. బయలుదేరాం కదండి అందరం, కారులో వెళ్తున్నాంగా. అదిగోండి నేను ఇక్కడ ఉన్నానంట, అదిగో వీడియో తీస్తుంటే వస్తాడంటండి. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి చూసారా ఎట్లా వస్తున్నాడు. అదిగోండి ఎంత హడావుడా అనమాట. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని హడావుడి పడిపోయి, కాసేపు ఏమో వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తానంటాడండి, కాసేపు ఏమో వాళ్ళ అమ్మ దగ్గరికి. ఈ లాస్ట్లోను ఇక నేను బయలుదేరాను కదా అని నా దగ్గరికి బయలుదేరాడు అనమాట. సరే అని ఇక మీరు మెట్లు దిగుతూ ఉండండి అమ్మ, నేను తీస్తానండి. ఇంక మెట్లు దిగుతుంటే తీసాను అనమాట అండి. అంటే పూర్తిగా ఇల్లంతా పడితే గుర్తుగా ఉంటుంది కదా అని. ఫస్ట్ ఫ్లోరేనండి పాప వాళ్ళది. కింద ఇంకొకళ్ళు ఉంటారనమాట, పైన ఇద్దరు ఉంటారండి, మా పాపను ఇంకొకళ్ళు ఉంటారు, అంతే. 3 పోర్షన్లేనండి. అదిగండి ఇక కారు దగ్గరికి వచ్చామన్నమాట. కారు దగ్గరికి వస్తే ఏం చెప్పట్లండి కారు ఎక్కటాకి. దానికి అప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయండి. కారు ఎక్కితే బయటకు వెళ్తామని, బయలుదేరితే బయటకు వెళ్తామని. అదిగోండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుందంట. పేచీ పెట్టేసిందండి, అదిగో ఏడుపులాగా ఉండట్లేదు చంకలో. ఇంకా అలాగే కాసేపు నవ్వుకున్నాం అనమాట. బయలుదేరామండి. పొద్దుటే అసలు ఎవరికి ఓపికలు లేవండి. ఆ టిఫిన్లు చేసినా కాసేపు ఇంకా రెస్ట్గా ఉందాం అనిపించింది. అప్పటిదాకా సామాన్లు అవి పంపించేసి హడావుల్లో ఉన్నామండి. ఇల్లేమో మా కోడలోనూ మా పాప ఇద్దరు శుభ్రం చేశారు. ఇంకా సరే కదా అని ఇక నేను బయలుదేరిపోతే బాగుంటుందిలే నాన్న, మళ్ళీ అలాగా మనం రెస్ట్ తీసుకున్నా కూడా టైం కుదరదు కదా, లేట్ అయిపోద్ది కండి, మరి చూడాల్సినవి ఏం చూడలేము అని అంటే ఇక మా బాబు బయలుదేరాడు. సరే అని రోడ్డు అంతా బురదేనండి బాబు. ఇంకా అలాగే నేను యువతలకు వచ్చండి, ఆ యువతలోకి వచ్చి ఎక్కామన్నమాట. అందరం కారు ఎక్కి సరే బయలుదేరదాం అంటే అండి, మేము మొత్తం స్నానాలు చేసి టిఫిన్ తిని బయలుదేరేటప్పటికండి 11:30 అయిపోయింది. సరే టీ నగర్ వెళ్ళేటప్పటికి అరగంట ఎంతో ప్రయాణం అండి టీ నగర్కి, మా పాప వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. గంట మరి నాకు ఐడియా లేదు టైం గురించి, కానీ చాలా త్వరగానే వెళ్ళామండి. 12:30 అయిపోయింది అనుకోండి. భోజనాలు కూడా బయట చేసేయచ్చు అనుకున్నాం కదా, ఇంకా అందుకని ఆ టైంలో బయలుదేరాం అనమాట. ఇంకా బయలుదేరండి మొదలుపెట్టాం. వేటాడటం అన్నట్టు అయిందండి మా పని. టీ నగర్ వెళ్తే ఎన్నిసార్లు తిరిగామండి బాబు, టీ నగర్ అంతా తిరుగుతూనే ఉన్నాం. అది మాకు కరెక్ట్గా ఇది అడ్రస్ అనుకుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం. అలా కాకుండా టీ నగర్ వెళ్ళిపోతే అక్కడ ఏదో ఒక షాపులో చూసుకోవచ్చు అనుకుంటే అండి, అసలు ఏ షాపులోకి వెళ్ళినా మాకు కుదరట్లేదు. అంటే కరెక్ట్ అడ్రస్ తెలియకండి అటు తిరిగి ఆ టీ నగర్లోనే 3-4 సార్లు అటు ఇటు రౌండ్లు వేసాం అనమాట. కారుండి పట్టిన చేతిలో మనకి సరిపోయింది, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. అదిగోండి ఆ ఎదురుగా కనిపించేదేనండి జయచంద్ర. సరే అసలు ముందు జయచంద్రకి వెళ్దాం అనుకున్నామండి. సరే ఒకసారి టీ నగర్ అవి కూడా చూసి వచ్చేస్తే బాగుంటుందిలే అనండి బయలుదేరితే ఇంకా దారంతా ట్రాఫిక్కేనండి. అలా మొత్తాన్ని దాటుకుంటా ప్రయాణం చేయాల్సి వచ్చిందనమాట. ఇక్కడ ఆగి అక్కడ ఆగి, అంటే పగలు కదండి మరి 11:30 12 అంటే కొంచెం ఉంటుంది కదా, ఇంకా అలా అనమాట. మా బాబు పర్వాలేదండి, బాగానే తీసుకొచ్చాడు. అక్కడక్కడ ఇలాంటివి కనిపిస్తూ ఉంటే సరేలే వీడియో తీయండమ్మా బాగుంటుంది చూపించడానికి అన్న ఉద్దేశంతో వీడియో తీయమన్నాను అనమాట. మా కోడలు తీసిందండి అవి. టీ నగర్కి వెళ్తున్నాం అనమాట. అదే చెప్పాను కదండి, వెళ్ళడం అక్కడే మేము 1 గంట తిరిగామండి. మీరు నమ్ముతారో లేదో కానీ టీ నగర్లోనే ఇటువైపు ఈ సందు కాదని ఆ సందు కాదని ఈ సందు అండి. అలాగా అంటే కొంచెం భాష కూడా రాదు కదండి, తమిళం రాదు కదా,
తమిళం వస్తే ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు. మనకు ఆ తమిళం రాక అంటే చాలామంది తెలుగులోనే అంటే ఇష్టపడలేదండి. తెలుగు వచ్చినా కూడా తెలుగు రానట్టుగానే మాట్లాడుతున్నారు వాళ్ళు. అయినా కూడా ఏదో రకంగా సరేలే అని బయలుదేరాం అనమాట. చూద్దామని తిరిగి గంట పట్టిందండి మాకు అవన్నీ అడ్రస్లు తెలుసుకుని చూసుకుని ఇవన్నీ. ఇది ఏదో పార్క్ అండి. పార్క్ దగ్గర మాకు ఆగుదాం అనుకున్నాం కానీ మళ్ళీ టైం పడద్దేమో అనే ఉద్దేశంతో అప్పటికే ఆ పార్కు దగ్గర క్యూ కట్టున్నారండి జనాలు. అంతమంది జనాలు ఎలా వచ్చారోనండి బాబు. ఇక సరే అని ఇక అది చర్చిలు అవి ఇక్కడ పండగ సీజన్ కదండి, ఇంకా దాని గురించి చర్చిలు అవి కూడా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇంకా అలా చూసుకుంటానే బయలుదేరిపోయాం కానండి, ఇక ఆగలే ఎక్కడాను. ఎందుకంటే మళ్ళీ ఆగిన దగ్గర నుంచి టైం పడద్దేమో లేట్ అయిపోద్దేమో అనేసి ఇంకా ఇక అక్కడి నుంచి అప్పటికేనండి మేము ఇక్కడికి వచ్చే ముందు గంట తిరిగామండి. గంట తిరిగి ఇంకేం చేసాం, సరే తెలుగు వాళ్ళ హోటల్ ఎక్కడ ఉంది అని చూస్తే ఆంధ్ర హైదరాబాద్ బిర్యానీ అని ఉంది. సరే ఇక్కడికి వెళ్దాంలే, ఇక్కడ సర్వర్లను ఎవరినన్నా అడుగుదాంలే అని అంటే లోపలికి వచ్చండి బిర్యానీ ఆర్డర్ చేసాం. చికెన్ బిర్యానీ తీసుకొచ్చాడు ఆయన. సరే అని అతను అడిగాం ఇలా అంటేను ఇక అతను అన్నాడు, అలా కాదండి, మీకు ఆటో పట్టుకుంటే మీకు కారు ఇక్కడ పెట్టేసేయండి, పార్కింగ్ కూడా లేదండి. మెయిన్ ఏంటి తెలుసండి, పార్కింగ్ లేదు. ఆటో ఇక్కడ పెట్టేసేయండి, మీరు ఆటోలో పలానా చోటకని చెప్తే అతను తీసుకెళ్తాడు. ఇంచుమించు డ్రైవర్లందరికీ తెలుగు వచ్చే ఉంటుందండి అని అంటే ఇక అప్పుడు ఆటో అక్కడ భోజనాలు చేసేసండి. అప్పుడు ఆటో పట్టుకుని కారు అక్కడ పార్క్ చేసుకుని హోటల్ దగ్గర ఆటో తీసుకునండి పలానా చోట అంటే అతను మేము గంట సేపు తిరిగాను చూసారా, మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి అక్కడే దింపాడండి. నన్ను నవ్వుకున్నాం అనమాట. మేము ఇంతసేపు మనం ఇక్కడే తిరిగాము, ఇక్కడే షాపులు టీ నగర్ ఇదే అని షాపులు ఇయ్యని ఐడియా మనకు రాలేదు అనుకున్నాం మేము. మా పాప 2-3 సార్లు వచ్చిందంట కానండి, రాత్రిపూట రావడం వల్ల తనకు కూడా ఐడియా లేదనమాట. ఇక సరే కదా అని ఇంకా చూస్తే అన్ని ఫుట్పాత్ మీద అన్ని షాపులేనండి. మామూలుగా మనకి సండే మార్కెట్ ఎలా పెడతారు అలా అనమాట. ఇంకా సరేలే అని ఇక మొత్తం చూసుకుంటూ వెళ్ళినాం. ఖరీదు తక్కువ అన్నారు కానీ ఏం లేదండి, బాగానే చెప్తున్నారు రేట్లు కూడా. ఇంకా మనకి సండే మార్కెట్లో బేరం ఆడితే ఇస్తారండి వెళ్ళి. అసలు బేరం ఆడినా కూడా ఒక్కొక్కరు ఇస్తున్నారండి, ఒక్కొక్కరు అయితే ఇవ్వట్లా. ఇప్పుడు 400 చెప్పారనుకోండి, మనం 250 అడుగుతుంటే ఇవ్వట్లేదండి. ఒక్కొక్కళ్ళు తీసుకోండి అంటున్నారు, ఒక్కొక్కళ్ళు ఇవ్వట్లా. సరేలే అని ఏదో మా పిల్లలు ఇక్కడ గాజులని చూద్దాంలే అని ఆగారండి. మా కోళ్ళు సరే అని గాజులు తీసుకున్నారు ఇద్దరును, చెరో జత. తర్వాత ఇక అక్కడి నుంచి అన్నీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి రకరకాలుగా వెరైటీస్ తోటి. కానీ మేము తెలుగు మాట్లాడుతుంటే వాళ్ళు వింతగా చూస్తున్నారు అనమాట. వాళ్ళకే వచ్చే ఉంటుంది అనుకోండి కానీ మరి మన దగ్గర బయటపడరు కదా. 1 గ్రామ్ గోల్డ్ కూడా బాగుందండి, కానీ ఏమో మళ్ళీ రంగు పోయి ఎందుకు నమ్మకం లేకుండా ఎందుకులేని అవి ముట్టుకోలేదులేండి. 1 గ్రామ్ గోల్డ్ అవి ముట్టుకోలే మేము అసలు. సరేలే అని ఇక అలాగే ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళి ఉన్నాయి. డ్రెస్సులు మాత్రం అండి ఏలాడ తీసినవి చాలా బాగున్నాయండి, మడతలు పెట్టినవి అసలు బాగా నచ్చలేదండి. ఇంక సరే పెద్ద మాల్ ఉందండి అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ అసలు జనాలండి ఇసుకేస్తే రాలట్ల జనం. అసలు రోడ్డు ఈనిందా అన్నట్టుగా ఉన్నారండి జనాలు, అంత ఉన్నారు. ఇప్పుడు ఆ జనాల్లోకి వెళ్ళండి, మనం చంటి పిల్లల్ని వేసుకున్న జనాల్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం అంటే అలా కదని ఇక సరే కదా అని ఇక మెరీనా బీచ్ కూడా వెళ్ళాలి కదా అని ఒక 3 నైటీలు అట్లాంటి చిన్నవి తీసుకునండి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం అనమాట. బీచ్ దగ్గరికి వచ్చేటప్పటికండి సాయంత్రం 5 అయిపోయిందండి. 5ంటికి వచ్చామండి బీచ్కి. ఇక్కడికి మేము 5ంటికి కూడానండి మాకు పార్కింగ్ దొరకలా. అసలు చూడండి, బీచ్ దగ్గర మాకు కార్ పార్కింగ్కి గంట పట్టిందండి. మేము 5ంటికి 4:30-5ంటికి మేము బీచ్ కని బయలుదేరితే మాకు 6 వరకు కూడా మాకు పార్కింగ్ లేదండి. అసలు మొత్తం కార్లు పోలీసులు అండి, ఈ మూల నుంచి ఆ మూలకి. ఎక్కడ పోలీసులు అడిగినా సార్ ఇక్కడ పెట్టుకోవచ్చు పార్కింగ్ అంటే ఇంకా వెళ్ళండి అలా మేము ఇంచుమించు జయలలిత గారి సమాధి దగ్గర నుంచి అండి ఆ చివరికండి దగ్గర 2 కిలోమీటర్లు ఇంకా లోపలికి పెట్టేసామండి పార్కింగ్. ఇంకా ఆవిడ సమాధి దగ్గర చూడడానికి కూడా మాకు అసలు టైం దొరకలేదన్నమాట. 2 కిలోమీటర్లు ఏం నడుచుకుంటూ వెళ్తామండి సముద్రంలోకి దగ్గర నుంచి. అందులోనూ ఆ రోజు ఆదివారం కదండి, ఇంకా ఎందుకులే అనేసి ఇంకా మేము సరిగ్గా వెళ్ళలేదన్నమాట. లోపల దాకా వెళ్ళలేదండి, యువతలకే. కారు ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడికి దగ్గరలోనే ఇక బీచ్ దగ్గరికి వెళ్ళామన్నమాట అండి. కానీ ఇంకా లోపలికి ఉందండి బీచ్, ఇంకా చాలా బాగుంటుంది. వ్యాపారస్తులు ఉంటారండి, అందరూ ఉంటారు. కానీ మేము ఇంకా దూరం వెళ్ళలేకపోయామండి, ఎందుకంటే కార్ పార్కింగ్ లేదండి. అబ్బో ఎన్ని కార్లు అండి, 1000 కార్ల పైన ఉన్నాయండి.
1000 కార్లు పైనే ఉండి ఇంకా మేము అంత లోపలికి వెళ్ళి పార్క్ చేయాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. అబ్బో అసలు నేను అంత కష్టం అనుకోలేదండి. మెరీనా బీచ్ అంటే కారు ఏదో పార్క్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాం కానండి, అందులో ఆ రోజు ఆదివారం ఫ్యామిలీలు వచ్చేసినాయండి వండుకుని. మరి ఇళ్లలో తినరో ఏమో వండేసుకునండి ఆ బ్యాగుల్లో పెట్టుకుని, ఆ చేపలు తెచ్చుకుని అక్కడే కూర్చుని అంటున్నారండి పెట్టుకుని. సరే నేను ఎందుకు వెళ్ళానంటే అండి, మహామహులు సినీ ప్రముఖులు అందరూ ఆ మెరీనా బీచ్ దగ్గరే కూర్చుని బజ్జీలు తిన్నారంట. సరే వాళ్ళు తిరిగిన ప్రదేశం మనం కూడా ఒకసారి చూస్తే బాగుంటుందిలేనండి బయలుదేరాం అనమాట. లేకపోతే అసలు అంత చల్లగాల్లో వెళ్ళండి చంటి పిల్లల్ని వేసుకుని వెళ్ళడం ఎందుకు అనిపించిందండి. కానీ సరే ఒకసారి చూద్దాం, మళ్ళీ ఎప్పటికి వస్తామో చెన్నై, మళ్ళీ మా పాపళ్ళు ఇక్కడికి వచ్చేస్తాం, మేము చెన్నై వెళ్ళటానికి ఎక్కడ కుదురుద్దండి. ఇక అందుకనే సరేలే అని ఇంకా చూద్దాం. ఇదిగోండి ఫ్యామిలీస్ అండి బాబు. మేమే ఇంకా ఏం పట్టుకెళ్ళకుండా చేతులు ఊపుకుంటూ వెళ్ళామండి. వాళ్ళు అయితే ఒక్కొక్కళ్ళు అండి క్యారేజీలు, లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడాలు, అందరూ అలాగే చేశారండి. ఇక సరే అని ఇక మేము కాసేపు నవ్వుకున్నాం, ఏంట్రా బాబు వీళ్ళు తింటాకు వచ్చినట్టున్నారు ఇక్కడికి అనుకున్నామండి. ఇక మేము కాసేపు సముద్రుడికి దండం పెట్టుకున్నానండి నేను. ఎందుకంటే సముద్రుడు మనం ఎప్పుడు చూడం కదా, నదులు కాలువలు చూస్తాం కానండి సముద్రాల దగ్గరికి వెళ్ళాం కదా. ఇంకా అందుకని ఒక్కసారి సముద్రుడికి దండం పెట్టుకునండి, కాస్త నీళ్ళు తీసుకునండి అందరూ తలల మీద చిలకరించాను అనమాట. ఎందుకంటే సముద్ర స్నానం చేస్తే మంచిది అంటారు జీవితంలో ఒక్కసారైనా. అది మనం ఎలాగో స్నానం చేయలేము, సరే కదా అని కాస్త నీళ్లు తీసుకునండి నెత్తి మీద చిలకరించుకుని ఒకసారి ఆ సముద్రుడికి దండం పెట్టుకునండి. మళ్ళీ ఎప్పుడు కలుస్తాను నాయన అని దండం పెట్టుకుని ఇక కాసేపు ఎంజాయ్ చేసామన్నమాట. మా కాళ్ళ ఇదే చూడటం అంట ఫస్ట్ సముద్రాన్ని. ఇంకా తను పాపం ఎక్కడండి ఎక్కువసేపు మేము అందులోకి వెళ్తుంటుంది. ఇదిగోండి మా చిన్నోడు, మా స్వీటీ అమ్మ అండి, ఏమి కేకలండి మమ్మల్ని వెనక్కి వచ్చేయమని. ఓ అరుపులు అనమాట, వెనక్కి వచ్చేయండి దాని భాషలో అనమాట, వెనక్కి వచ్చేయండి అరుపులండి. మేము ముగ్గురం వచ్చేసి ఒడ్డున నుంచి ఉంటే మేము వచ్చామో లేదని మళ్ళీ మా ఇంక చూడడం అనమాట. అబ్బా నాకు భలే అనిపించిందండి. చంటి పాపకు కూడా అంత దానికి ఏంటంత భయం అనిపించిందండి నాకైతే. ఇక చాలాసేపు మేము నవ్వుకున్నాం, ఏంట్రా మమ్మల్ని వెళ్ళవా కాసేపు ఆడుకోనివ్వా అంటే ఆడుకోవద్దంటండి. వాళ్ళ నాన్న పిలుస్తున్నాడు, వాళ్ళ నాన్నతో పాటు ఈవిడ పిలవడం. ఇంకా లాస్ట్లో ఫోటోలన్నీ యాడ్ చేసాం, ఒకసారి చూడండి. ఇలా ఎంజాయ్ చేసాం అనమాట బీచ్కి వెళ్ళి ఉన్నా మరి.